ఇదే టైంలో ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. గతంలో మీరు విష్ణుప్రియ గురించి కామెంట్ చేసినటువంటి సందర్భం. విష్ణుప్రియ రీసెంట్గా ఇన్స్టా లైవ్లో సబ్స్క్రిప్షన్ గురించి మీకు తెలుసు. ఆమె ఇన్స్టా లైవ్లో ఒక అతను కామెంట్ పెట్టిండు. సో మీ బాడీ కౌంట్ ఎంత అని అడిగినప్పుడు నా బాడీ కౌంట్ 5 అని చెప్పేసి చెప్పింది. సో మేబీ మీకు బాడీ కౌంట్ అంటే తెలిసి ఉండొచ్చు. శారీరకంగా ఎంతమందితో కలిశారని ఆయన అడిగిన ప్రశ్నకు ఆమె 5 మంది అనేటువంటి ఒక సమాధానం ఇచ్చింది. సో ఎట్లా చూస్తారు దీని గురించి? అలాంటి చెత్త ముండల గురించి మాట్లాడమే వేస్ట్. అది బరిదెగించింది. మళ్ళీ బరిదెగించేయమంటే నా ఇష్టం అండి. నీ ఇష్టం అన్నప్పుడు మాకేం సంబంధం? ఇప్పుడు రేపు వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా స్పందిస్తారు చూడు, అప్పుడు మాట్లాడతాను నేను. ఎందుకు అని అంటే సింగర్ సునీత అనుకుంటా, మేబీ ఆమె కూడా స్పందించినట్టున్నది. నా ఒళ్ళు అని నేను చూపించుకుంటే అవతల కళ్ళు నేను మీకు ఆ రోజు కూడా ఏం చెప్పిన, నేను ఇప్పుడు మా ఇష్టం అండి, మా బాడీ మేము చూపిస్తాము, నువ్వు కళ్ళు మూసుకో అంటే మీరు ప్రశ్నిస్తే కేసులు పెడతామని ఆ రోజు కూడా చెప్పిండ్రు. నేను అదే అన్న, మరి నీకు అనిపించినప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం కదా. ఇవాళ నీ వల్ల నీ ఇష్టం అన్నప్పుడు నా నోరు నా ఇష్టం, ఆయన కళ్ళు ఆయన ఇష్టం అంతే. అవును, వాడి కళ్ళు వాడికి ఇష్టం, వాడి నోరు వాడి ఇష్టం, ఏదైనా మాట్లాడతాం. నీ వల్ల నీకు అన్నప్పుడు సునీత గారు కరెక్టే చెప్పారు. ఆమె ఏం చెప్పింది, మీ వల్ల మీ ఇష్టమేనండి, కానీ మీ చేతులు మీ ఇష్టం అంటే ఇరగొట్టడం వల్ల నేనే ఫస్ట్ అన్నది. అట్లా అది కాదు, ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇలాంటి వాళ్ళ దిగజారడం వల్లనే ఇలా స్త్రీ సమాజం అనేది నిందించబడుతుంది. అరే అందరికి అవే ఉంటే అందరు అవేనండి, అందరూ ఇవాళ మీరు ఎందుకంటే ఉరికి పాలు తాగుదామనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే గతంలో ఇప్పుడు చెప్పిన తమ్మి, ఒక బిజినెస్ అయిపోయింది. ఒక మహిళ అనేసరికి ఒక బిజినెస్ అయింది. ఇప్పుడు ఒక 5%, 10%, 20% చేసే ఆడవాళ్ళ వల్ల 80% ఆడవాళ్ళు కూడా తలదించుకోవాల్సి వస్తుంది. ఇవాళ మేము అనేది అంటే మీ స్వేచ్ఛకు మేము ఎవరు భంగం కాదండి, ఎవరిని జడ్జిమెంట్ కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. కానీ మీ వల్ల 10 మందికి నష్టం జరగద్దు అనేది సమాజం భ్రష్టు పడుతుంది, ఇప్పటికే భ్రష్టు పట్టింది. ఇగో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అందుకే కలియుగం, అందుకే బ్రహ్మంగారు చెప్పిండ్రు. బ్రహ్మంగారు జరిగిన ప్రతి ఒక్క విషయం ఇక్కడ జరుగుతూ ఉంది. మీరు ఆన్లైన్లో పెట్టుకొని అవయవాలు చూపించుకొని డబ్బులు సంపాదించుకునేటోళ్ళు మరి అందరూ అట్లనే చేసుకుంటూ పోతే ఇక బంధాలు ఎందుకు, బంధుత్వాలు ఎందుకు, పెళ్ళిళ్ళు ఎందుకు, పిల్లలు ఎందుకు, సమాజం ఎందుకండి? మరి ఇప్పుడు కొంతమంది ఇలా సామాజికంగా అందరం కొంతమంది స్పందించేటప్పుడు మేము కొంతమందికే చెప్తున్నాం, మేము అందరూ చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది మరీ ఎట్లున్నారంటే ఇక వాళ్ళ పేర్లు ఎందుకు మనం, కానీ వాళ్ళు చేసినట్టు మనం చేయలేము. మనం గ్రామీణ ప్రాంతాలలో సాల్జాలను బతుకులతోని మనం బస్తీలలో ఉంటాం. ఈ సగం గుడ్డ ముక్కలు వేసుకుంటే కుక్కలు ఎంబడి పడితే మనుషులు ఎంబడు. మీరంటేనే 10 మంది బాడీ గార్డులు ఉంటారు, 10 మంది ఏ బట్టలు వేసుకున్నా కూడా వాడి మీకు సిగ్గు శరాలు ఉండవు కాబట్టి వేసుకుంటారు, తిరుగుతారు. కానీ నేను మీ గురించి మాట్లాడతలేను. 80% మహిళల కోసం బంధాల గురించి, బంధుత్వాల గురించి, సాంప్రదాయాల గురించి, కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. ఈ మన కుటుంబ సాంప్రదాయాలను మనం ఇప్పుడు ఏ పార్టీలు ఉండని, ఏ గవర్నమెంట్లు ఉండని, ఏ కోర్టులు ఉండని, ఎవరు ఉండని, అందరికీ భార్యలు ఉంటారు, అందరికి పిల్లలు ఉంటారు, అందరికి కుటుంబాలు ఉంటాయి. ఈ రాజ్యాంగం కానివ్వండి, ఇవి కానివ్వండి, మనిషి పుట్టినాక ఇవన్నీ పుట్టినాయి. మనం మనుషులము ఎట్లా అనేది, మనం పశువులం కాదు. పశువులు బట్టలు మనం వేసుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నామండి? ఇవాళ నేను మంచిగా ఉన్నా అని, ఇవాళ నేను కొంచెం ఇప్పుడు తయారవుతున్నామంటే, ఇప్పుడు నేను మంచిగా ఉన్నా అంటే నా భర్తకు నేను మంచిగా కనిపించాలి. పెళ్లి కాలేదనుకోండి, 10 మంది నన్ను బాగుంది అని అనాలని మనం అనుకుంటాం. ఎందుకు అనుకోవాలండి మరి అట్లా? ఇప్పుడు మీ అభిప్రాయమే కదా అది. మీ అభిప్రాయాన్ని ఎందుకు? ఇప్పుడు మనం బట్టలు వేసుకోకపోతే ఇప్పుడు సమాజం కోసం వేసుకుంటున్నాం, మనం ఒళ్ళు కప్పుకోవడానికి వేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి, ఎక్కడ పోతుంది వ్యవస్థ? ప్రతిదీ నాకెందుకని ప్రశ్నించలేదనుకో తమ్మి, ఇగో ఇలాంటివి ఇట్లా తయారవుతుంటాయి. మీరు నిజంగా చెప్తున్నా కదా, ఈ ఇష్యూ జరిగిన 6 నెలల నుంచి నిజంగా చాలా మంది ఒళ్ళు కప్పుకొని వస్తున్నారు. మార్పు వచ్చింది, మార్పు రావాలంటే సామాజికంగా ఇలా ప్రశ్నించే వాళ్ళు రావాలి, అడగాలి. పేరు ఎవరిని పెడతలేమో వానికి జడ్జిమెంట్ ఇస్తలేము, ఇంటే ఇని లేకుంటే లేదు నీకు, కానీ ఇది కరెక్టు అని అనుభవంతో చెప్తున్నాం. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందంటే, ఇప్పటివరకు మీరు చేసిన ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగిన నాకు తెలియదు, కానీ సో చాలా చురుకుగా, చాలా ఘాటుగా మీరు ప్రశ్నిస్తుంటారు. అది ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా భయపడరు. కేసులు పెట్టినా కూడా, మీరు గతంలో పెట్టినా కూడా మీరు భయపడట్లేదు. సో అంటే ఈ స్ట్రేట్ ఫార్వర్డ్గా క్వశ్చనింగ్ చేసేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు సంధ్యారెడ్డి ఎక్కడ పుట్టింది? నేను ఒక రైతు బిడ్డనే. నేను మా ఫ్యామిలీ ఎట్లా అంటే, ఫస్ట్ అన్నం ముఖ్యమా, ఇజ్జత్ ముఖ్యం అంటే ఇజ్జతే ముఖ్యం అంటారు వీళ్ళు. ఆ కుటుంబం లెక్కలు వచ్చినా అయినా కూడా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు ఎన్నో విమర్శలు వచ్చినాయి. కానీ నేను ఎందుకంటే ఇవాళ ఒక మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకొని మన చుట్టుపక్కల జరుగుతున్న సమస్యల మీద నాకు పూర్తి అవగాహన, ఆ సమస్యల మీద జరిగినప్పుడు నా మైండ్లో ఇవన్నీ ఉన్నాయి.
ఓకే. కాబట్టి ప్రశ్నించడం అనేది నా బ్లడ్లో ఉంది. మా నాయనమ్మ నుంచే వచ్చింది అది. ఎందుకంటే మా నాయనమ్మ 10 మందిని ప్రశ్నించేది, 10 మందికి మంచి చేసేది, బై బ్లడ్లో వచ్చింది. నేను అనేది ఒకటే అంట, ప్రశ్నిద్దాం, సమాజంలో మార్పు కోరుకుందాం, ఓకే. నష్టం ఏముంది? అంటే చిన్నప్పటి నుంచి అంతేనా? కాలేజ్ డేస్, స్కూల్ నేను స్కూల్లో ఉన్నప్పుడే నేను 6వ క్లాసు 7వ క్లాసులోనే నేను సార్ వాళ్ళనే ప్రశ్నించేదాన్ని. ఓకే. ఎక్కడ మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? మీ స్కూల్ నాది మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండలం నాగిలే గ్రామం. ఓకే. నేను స్కూలింగ్ వీడియో చూస్తూ అనుకోవచ్చు, ఈ మహబూబ్ నగర్ అంటే మా బిడ్డనే అని అనుకుంటుంటారు. డెఫినెట్ అంటే నేను తెలంగాణ బిడ్డను. ఇవాళ మా మహబూబ్ నగర్ ఫౌండేషన్ అనేది భారతదేశం అన్ని రాష్ట్రాలలో కూడా మన ఫౌండేషన్ సేవలు అందుతున్నాయి. నేను అందరికి ఒక అమ్మలాగా చెప్తా. సంధ్యక్క ఎవ్వరికి ఒక అమ్మ అనుకోండి, చిన్నపిల్లలకి, నాకన్నా కొద్దిగా ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ఓ చెల్లెని అనుకోవచ్చు, ఒక అక్కని అనుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే నేను ఇక్కడ మగ ఆడని కాదు, ఎవరికి అన్యాయం జరిగినా ఇలా ఉండాలి అని చెప్తా. మగపిల్లలు తప్పు చేసినా మగపిల్లలు అని చెప్తా, ఆడపిల్లలు తప్పు చేసినప్పుడు ఆడపిల్లలు అని చెప్తా. ఎవరికి కొమ్ము గాయము, మనం ఎవరిచ్చేది మనం ప్రమోషన్స్ అసలు చెయ్యం. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఇప్పటివరకు మీరు చేసిన ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగిలో నాకు తెలియదు కానీ, సో చాలా చురుకుగా, చాలా ఘాటుగా మీరు ప్రశ్నిస్తుంటారు. అది ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా భయపడరు. కేసులు పెట్టినా కూడా, మీరు గతంలో పెట్టినా కూడా మీరు భయపడట్లేదు. సో అంటే ఈ స్ట్రేట్ ఫార్వర్డ్గా క్వశ్చనింగ్ చేసేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు సంధ్యారెడ్డి ఎక్కడ పుట్టింది? బ్యాక్గ్రౌండ్ నేను ఒక రైతు బిడ్డనే. నేను మా ఫ్యామిలీ ఎట్లా అంటే, ఫస్ట్ అన్నం ముఖ్యమా ఇజ్జత్ ముఖ్యమా అంటే ఇజ్జతే ముఖ్యం అంటారు వీళ్ళు. ఓకే. ఆ కుటుంబం లెక్కలు వచ్చినా అయినా కూడా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు ఎన్నో విమర్శలు వచ్చినాయి. కానీ నేను ఎందుకంటే ఇవాళ ఒక మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకొని మన చుట్టుపక్కల జరుగుతున్న సమస్యల మీద నాకు పూర్తి అవగాహన, ఆ సమస్యల మీద జరిగినప్పుడు నా మైండ్లో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రశ్నించడం అనేది నా బ్లడ్లో ఉంది. మా నాయనమ్మ నుంచే వచ్చింది అది. ఎందుకంటే మా నాయనమ్మ 10 మందిని ప్రశ్నించేది, 10 మందికి మంచి చేసేది, బై బ్లడ్లో వచ్చింది. నేను అనేది ఒకటే అంట, ప్రశ్నిద్దాం, సమాజంలో మార్పు కోరుకుందాం, నష్టం ఏముంది? అంటే చిన్నప్పటి నుంచి అంతేనా? కాలేజ్ డేస్, నేను స్కూల్లో ఉన్నప్పుడే నేను 6వ క్లాసు 7వ క్లాసులోనే నేను సార్ వాళ్ళనే ప్రశ్నించేదాన్ని. ఓకే. ఎక్కడ మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? నాది మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండలం నాగిలే గ్రామం. ఓకే. నేను స్కూలింగ్ వీడియో చూస్తూ అనుకోవచ్చు, ఈ మహబూబ్ నగర్ అంటే మా బిడ్డనే అని అనుకుంటుంటారు. డెఫినెట్ అంటే నేను తెలంగాణ బిడ్డను. ఇవాళ మా ఫౌండేషన్ అనేది భారతదేశం అన్ని రాష్ట్రాలలో కూడా మన ఫౌండేషన్ సేవలు అందుతున్నాయి. నేను అందరికి ఒక అమ్మలాగా చెప్తా. సంధ్యక్క ఎవ్వరికి ఒక అమ్మ అనుకోండి, చిన్నపిల్లలకి, నాకన్నా కొద్దిగా ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ఓ చెల్లెని అనుకోవచ్చు, ఒక అక్కని అనుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే నేను ఇక్కడ మగ ఆడని కాదు, ఎవరికి అన్యాయం జరిగినా ఇలా ఉండాలి అని చెప్తా. మగపిల్లలు తప్పు చేసినా మగపిల్లలు అని చెప్తా, ఆడపిల్లలు తప్పు చేసినప్పుడు ఆడపిల్లలు అని చెప్తా. ఎవరికి కొమ్ము గాయము, మనం ఎవరిచ్చేది మనం ప్రమోషన్స్ అసలు చెయ్యం.